అందరికీ నమస్తే. నేను డాక్టర్ లావణ్య, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ ఎట్ మెడి9 హాస్పిటల్స్ కేపీహెచ్పి బ్రాంచ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ మెలాస్మా. మెలాస్మా అంటే తెలుగులో మనకు మంగు మచ్చలు అని చెప్తారు, లేదంటే హైపర్ పిగ్మెంటేషన్. సో ఈ మెలాస్మా ఉండే వాళ్ళు ముఖం మీద ఉన్న చర్మం పైన నల్లగా ఏర్పడడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఏర్పడుతుందంటే మెలనిన్ కంటెంట్ అనేది అధికంగా పెరిగితే మనకు ఈ మెలాస్మా అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎక్కువగా మనము స్త్రీలలో గమనించవచ్చు. వేసవి కాలంలో ఎక్కువగా అవుతుంటుంది. అదే శీతాకాలం వచ్చేసరికి వారికి ఆ సిమ్టమ్స్ అనేది తగ్గిపోతుంది. మంగు మచ్చలు ఉండేవారు ఎక్కువ సువాసన సబ్బులను వాడడం తగ్గించేసి ఏదైనా గ్లిజరిన్ సోప్స్ని యూజ్ చేయాలి. తర్వాత ఎక్కువ ఎల్ఈడి స్క్రీన్స్ అంటే మొబైల్ కానీ టీవీ చూసే వాళ్ళు కానీ ఆ రేడియేషన్స్ వల్ల కూడా మనకు ఈ మంగు మచ్చలు అనేది ఏర్పడుతుంది. వీలైనంతసేపు వాళ్ళు ఈ టీవీ స్క్రీన్స్ కానీ మొబైల్ స్క్రీన్స్ కానీ చూడడం తగ్గించేయాలి. తర్వాత ఎక్కువ సూర్యరశ్మి అంటే సూర్యరశ్మిలో ఉండే కిరణాలు అంటే ఐఆర్ రేస్ కానీ యూవీ రేస్ ద్వారా కూడా మనకు ఈ మంగు మచ్చలు ఏర్పడవచ్చు. సో మనము బయటికి కనుక మంగు మచ్చలు ఉండేవారు బయటికి వెళ్లే ముందు మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడం, లేదంటే సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ పొల్యూషన్లో వెళ్ళేటప్పుడు మనం ఏదైనా మాస్క్ కట్టుకోవడం, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మనము బయట నుంచి ఇమీడియట్గా ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు ఫేస్ని అనేది వాష్ చేసుకోవాలి. సో దీని ద్వారా మనము ఈ హైపర్ పిగ్మెంటేషన్ రాకుండా కాపాడుకోవచ్చు. సో మెడి9 ఆయుర్వేదాలో ఈ మెలాస్మా హైపర్ పిగ్మెంటేషన్ ఉండే వారికి కొన్ని రక్తశోధక ద్రవ్యాల ద్వారా చాలా చక్కని పరిష్కారం దొరుకుతుంది. ధన్యవాదాలు. మెడి9 అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. మై హెల్త్ మై మెడి9. సంప్రదించవలసిన నంబర్ 9398590286 మరియు 9281000268. వెబ్సైట్ medi9.info.